పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామములకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి, ఇదిగోనైనా నీ మాటల గ్రంథమైన బైబిల్లో నుంచి హేబేలు గారి జీవితము ధ్యానించబోచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మాకు నేర్పించి మా జీవితాలు ముందుకు నడిపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక మనిషి గురించి ఒక మాట రాయిస్తేనే అది గొప్ప విషయం, ఒక వచనం రాయిస్తేనే అది గొప్ప విషయం. అలాంటిది కొంతమంది జీవితాలు 5 వచనాలు, 10 వచనాలు, కొంతమంది జీవితాలు ఒక అధ్యాయము, కొంతమంది జీవితాలు 10-20 అధ్యాయాలు ఇలా ఉంటాయి. అంటే బైబిల్లో ఒక వచనం రాపిస్తేనే ఆ వచనము 1000 సంవత్సరాలు చదవబడుతుంది, జ్ఞాపకం చేయబడుతుంది, ధ్యానించబడుతుంది ఆ వ్యక్తి గురించి. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చే వరకు కూడా బైబిల్లో రాయబడినటువంటి ఆ వ్యక్తి గురించి భూమి మీద ఉన్న భక్తులందరూ ధ్యానిస్తారు. ఇది భక్తునికి దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యం. నా జీవితాల్లో కూడా చిరస్థాయిగా ఉండాలి అంటే దేవుని దృష్టిలో మనం పడాలి. ఆ దేవుని దృష్టిలో పడినటువంటి వ్యక్తుల జీవితాలు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక ఈరోజు మనము హేబేలు గురించి నేర్చుకోబోతున్నాం. వాడి చేతిలో ఉందా, తీసేసేయండి, అలా కొన్ని చెప్తాను. హేబేలు జీవితం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? రైట్. ఈ హేబేలు వంశావళి ఏంటి, హేబేలు యొక్క చరిత్ర ఏంటి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఏమా? జాగ్రత్తగా వినాలి. ఈ హేబేలు ఎవరు, ఈ హేబేలు యొక్క వంశావళి చరిత్ర ఏంటంటే, భూమి మీద నిర్మించినటువంటి మొట్టమొదటి మనిషి దేవుడు ఆదామును నిర్మించాడు. ఆ ఆదాము తర్వాత ఆదాము యొక్క పక్కటెముకల్లో నుంచి దేవుడు హవ్వను, స్త్రీని నిర్మించాడు. వీళ్ళిద్దరూ భూమి మీద మొట్టమొదటి మానవులు, పురుషుడు, స్త్రీ, భార్య, భర్తలు. వీళ్ళిద్దరికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు కయీను. ఈ యొక్క కయీను తమ్ముడే లేదా ఆదాము హవ్వల యొక్క 2వ కుమారుడే మనం నేర్చుకోబోతున్న హేబేలు. ఈ హేబేలు యొక్క వంశ చరిత్ర అది. హేబేలు ఆదాము హవ్వలకు 2వ కుమారుడు. ఆదాము హవ్వలకి 2వ కుమారుడు. భూమి మీద ఎన్నో మనిషి? 4వ మనిషి. భూమి మీద 4వ మనిషి. ఈ హేబేలు ఎవరికి తమ్ముడు? కయీనుకి తమ్ముడు. ఈ హేబేలు ఏం పని చేసేవాడంటే గొర్రెల కాపరి. ఇప్పుడు చదవండి, 4వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. ఆమె అతడి తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. చూసారా? ఈ హేబేలు యొక్క వంశము, చరిత్ర, పని ఇది. ఈ హేబేలు అంట గొర్రెలను కాచుకునేవాడట. ఓకే. తర్వాత హేబేలు గొర్రెలు కాచుకునేవాడంటే హేబేలుకి సొంత గొర్రెలు ఉన్నాయి, మంద ఉందన్నమాట. హేబేలుకి సొంత మంద ఉంది. హేబేలు దేవుడైన యెహోవాకు ఇచ్చేవాడు, ఆ మందలోంచి ఇచ్చేవాడు. హేబేలు దేవుడికి ఎలా ఇచ్చేవాడంటే తొలిచూలు పుట్టినటువంటి వాటిని ఇచ్చేవాడు. హేబేలు ఎలాగా ఇచ్చేవాడంటే దేవుడికి కొవ్విన వాటిని ఇచ్చేవాడు. హేబేలు దేవునికి అర్పణ ఇచ్చేవాడు. కాబట్టి దేవుడైన యెహోవా
హేబేలును లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు అని ఉంటది. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చూసారా, ఈరోజు ఈ యొక్క హేబేలు జీవితంలోంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, హేబేలు ఎలాగ దేవుడికి ఇచ్చాడో దేవుడు అది రాపిచ్చాడు. అది హేబేలు జీవితంలోంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన బుద్ధి పాఠం. హేబేలు దేవుడికి ఇచ్చినటువంటి విధానము ఈరోజు మనం నేర్చుకోవాలని దేవుడు హేబేలు జీవితాన్ని మన ముందు పెట్టాడు. దేవుడు హేబేలు జీవితాన్ని పెట్టడానికి కారణం చెప్తున్నాను చూడండి. హేబేలు ఇచ్చిన విధానం, దేవునికి హేబేలు ఇచ్చిన విధానము ఈరోజు మనం నేర్చుకోవాలంట. ఎలా ఇచ్చాడు అని అంటే, హేబేలుకి మంద ఉండేది, గొర్రెల మంద, సొంత మంద, చాలా గొర్రెలు ఉండేవి. ఆ రోజుల్లో జనాలు ఎవరు లేరు, నలుగురే కదా. ఇక భూమి అంతా వాళ్ళదే, ఆస్తి అంతా వాళ్ళదే. ఎన్నో పశువులు, ఎన్నో గొర్రెలు ఉన్నాయి దానికి. అయితే చూడండి, ఈ హేబేలు నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ హేబేలు ఎలాగ దేవుడికి ఇచ్చాడంట అంటే, తొలిచూలు పుట్టిన వాటిని దేవుడికి ఇచ్చేవాడంట, కొవ్విన వాటిని, బాగా ఉన్న వాటిని దేవుడికి ఇచ్చేవాడంట. అంటే హేబేలు యొక్క మనస్సు ఎలా ఉందంటే, దేవా, నేనంటూ ఉన్నానంటే నువ్వు నన్ను చేస్తేనే కదా నేనున్నాను. నాకంటూ ఉందంటే నువ్వు నాకు ఇస్తేనే కదా నాకంటూ ఉన్నాయి. ఇది హేబేలు యొక్క మనస్సు. మనలో చాలా మంది ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఎక్కువ భాగం మనం పెట్టుకొని చిల్లర తీసి దేవుడికి ఇస్తుంటాం. 100 రూపాయలు మన జేబులో ఉన్నాయనుకో, చిల్లర ఉందనుకో, ఎతుకుతాం. ఈ 100 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలా, 90 నేను ఉంచుకొని 10 రూపాయలు దేవుడికి ఇవ్వాలి. మన భాగమేమో ఎక్కువ, దేవుని భాగమేమో తక్కువ. మన మనసులు ఇలా ఉంటాయి. యెహోవా అంట హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడంట, హేబేలును కూడా లక్ష్య పెట్టాడంట, రెండింటిని. హేబేలు, దేవా, నువ్వు నాకు ఇస్తే కదా ఈ పశువులు నాకు వచ్చాయి. నువ్వు నాకు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వు నాకు ఇవ్వకపోతే అసలు ఒక్కటి కూడా నాకు రాదు కాదు ప్రభువా. కాబట్టి ఇచ్చిన నీకు నేను మంచిగా ఇస్తాను, మంచి మనస్సుతో ఇస్తాను, గొప్పగా ఇస్తానని చెప్పని ముందు ఏవి పుడతాయో అవి నీవే అన్నాడు. తొలిచూలు పుట్టిన వాటిని దేవుడికి అర్పించేవాడట. మళ్ళా తొలిచూలు పుట్టిన వాటిలో కుంటి గుడ్డి కాదు, మంచివి, శ్రేష్టమైనవి, బాగా కొవ్వు కలిగినవి దేవుడికి అర్పించేవాడట. చూసారా హేబేలు యొక్క మనసు ఎలా ఉందో? ఇప్పుడు మనం కూడా భక్తి చేస్తున్నాం, మరి దేవునికి మనం ఎలా తీసుకొస్తున్నాం? దేవునికి అర్పణలు దేవుడికి ఇచ్చే విధానంలో మన మనస్సు హేబేలు వలె ఉందా లేదా చూసుకోవాలనే దేవుడి హేబేలు జీవితాన్ని మనకి ఈరోజు పరిచయం చేస్తున్నాడు. హేబేలు అంట తొలిచూలు పుట్టిన వాటిని ఇచ్చేవాడు, హేబేలు అంట కొవ్విన వాటిని ఇచ్చేవాడంట. అంటే హేబేలు యొక్క ఉద్దేశం దేవుడి యొక్క విషయంలో, నా దేవుడే నాకు గొప్ప, నా దేవుడే నాకు ఇచ్చాడు, ఆయన ఇవ్వకపోతే నాకేదీ లేదు, కనుక శ్రేష్టమైన భాగము, మంచి భాగము, ఎక్కువ భాగము నా దేవునిదే అని ఇచ్చేవాడు. తర్వాత కయీను అన్న, హేబేలుకి అన్న, హేబేలు తమ్ముడు. ఈ కయీను హేబేలుతో మాట్లాడేవాడు. ఈ కయీను మంచోడు కాదు, గుర్తుపెట్టుకోండి. కయీను చెడ్డోడు, అన్న చెడ్డోడు. ఎందుకు చెడ్డోడు అయిపోయాడంటే, తమ్ముడు మంచోడు అయ్యాడు కాబట్టి కుళ్ళు పుట్టింది. తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను, హేబేలును దేవుడు లక్ష్య పెట్టాడు. కనుక ఈ చెడ్డవాడైన సాతానికి లోబడినటువంటి కయీనుకి
తమ్ముడైన హేబేలు మీద కోపం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హేబేలు చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి జరిగినటువంటి హతసాక్షి హేబేలే భూమి మీద. మొట్టమొదటి మరణము హేబేలుదే. నీతిమంతుడైన హేబేల్ని దుష్టుడైన తన అన్నే చంపాడు. ఈ హేబేలు ఎవరి చేతిలో చనిపోయాడంటే సొంత తన అన్న చేతిలోనే చనిపోయాడు. ఈ కయీను దుష్టుని సంబంధి. కయీను మనసు అలా లేదు. దేవుడు నాకు ఇచ్చాడు కదా, దేవుడిని గొప్పగా నేను ఆరాధించాలి, దేవుడికి నేను ఇవ్వాలి, దేవుడిని కొనియాడాలని కయీను మనసు లేదు. చెడ్డ మనసు, దుష్ట మనసు కయీనుది. కనుక ఎప్పుడైతే హేబేలును దేవుడు అంగీకరించాడో వాడికి కుళ్ళు పుట్టింది. కయీను పొలంలో మాట్లాడేవాడు, పొలంలో ఉండేవాడు కదా. హేబేలు పొలంలో ఉండేవాడు, పశువులు మేపుతా వచ్చి మాట్లాడాడట. అన్న తమ్ముడి దగ్గరకు వచ్చి మాట్లాడి మాయ మాటలు చెప్పి హేబేలును పొలంలో చంపేస్తాడు. సొంత తమ్ముణ్ణి అన్న చంపేశాడు. ఎందుకో తెలుసా? తమ్ముడు మంచోడైనందుకు, దైవభక్తుడైనందుకు సొంత అన్న తమ్ముడిని హేబేలుని చంపేస్తాడు. హేబేలు మీద పడి చంపుతాడు అని ఉంది. చదవండి ఆ మాట, 4-8 వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపుతున్నాడంటే హేబేలు ఎలాంటి మనిషి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఎప్పుడన్నా మీద పడి చంపుతున్నారంటే అవతలోడు మంచోడు, అమాయకుడు, ఏమి చేయనోడు అని అర్థం. పులి వచ్చి జింక మీద పడుతుంది, సింహం వచ్చి జింక మీద పడుతుంది. అలా సాత్వికుడైన మంచోడైన తమ్ముడైన హేబేలు మీద పడి చంపాడు. పైకెక్కి రాయితోనో కర్రతోనో కొట్టి చంపేశాడండి కయీను, దుష్టుడైన అన్న నీతిమంతుడైన హేబేల్ని. సొంత అన్నే తమ్ముడిని చంపేశాడు. కారణము సాతాను అవకాశం ఇవ్వడం. ఇలాంటి మంచి తమ్ముడిని అన్న చంపేసుకున్నాడు. పొలంలో మాట్లాడాడు, మాయమాటలు చెప్పాడు. రే రారా, మనం అక్కడ మాట్లాడుకుందాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పని తీసుకెళ్లి మాయమాటలు చెప్పి సొంత అన్న తమ్ముడిని హత్య చేశాడు. ఇదే భూమి మీద మొట్టమొదటి హత్య, భూమి మీద మొట్టమొదటి మరణం, హతసాక్షి మరణం. దేవుడి కోసం నీతిగా బతికినందుకు హేబేలు చనిపోయాడు. తర్వాత గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ కయీను హేబేలుని చంపినప్పుడు రాయితోనో కర్రతోనో కొట్టుంటాడు. మీద పడి రక్తం అంతా బయటకు వచ్చేసింది. రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు ఆ బయటకు వచ్చిన రక్తం నేల మీద పడింది. ఆ నేల మీద పడినటువంటి ఒక రక్తము దేవునికి మొరపెట్టిందంట. చదవండి ఆ మాట, 4:10. 4:10. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి అని దేవుడు కయీనుని అడుగుతున్నాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర పెడుతుందట. చూసారా, తమ్ముడి యొక్క స్వరము నేలలోంచి మొర పెడుతుందంట. ఇక్కడ మీరు ఒక మాట అనుకోవచ్చు, నేను చేసిన పని ఎవరు చూడలేదేమోలే, నేను చేసిన పని ఎవరికి తెలియలేదేమో అని మనుషులను బెదిరించడం, మనుషుల మీద దమాయించడం, మనుషులకు అబద్ధం చెప్పడం చేస్తున్నావేమో. ప్రతి దానికి సాక్ష్యం ఉంటుంది దేవుడి దగ్గర. దేవుని దగ్గర మనం చేసే ప్రతి పనికి సాక్ష్యం ఉంటుంది. ఇద్దరే ఉన్నారు అప్పుడు, అన్న తమ్ముడు, పక్కన ఎవరు లేరు. అమ్మ నాన్న ఆదాము అవ్వలు మరి ఇంట్లో ఉన్నారేమో, వీళ్ళు పొలంలో ఉన్నారు. మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడు తమ్ముడిని. అన్న తీసుకెళ్ళి పొలంలో పడి చంపేశాడు. అప్పుడు చచ్చిపోయేటప్పుడు అతని కొట్టేటప్పుడు అతని రక్తం భూమి మీద పడింది. ఆ రక్తం అంట దేవుడికి మొరపెడుతుందంట. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం ప్రతిదానికి సాక్ష్యం ఉంది.
హేబేలు యొక్క రక్తము, నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తము కింద ఒలికినప్పుడు ఆ రక్తము దేవుడికి మొరపెడుతుందంట. ఏమని మొరపెట్టి ఉంటది? ఏమని మొరపెట్టి ఉంటుంది చెప్పమంటారు? ఏమని మొరపెట్టి ఉంటుంది? దేవా, నువ్వు చెప్పినట్లు బతుకుతున్నాను, నువ్వు చెప్పినట్లుగా బలి అర్పణ చేస్తున్నా, నువ్వు చెప్పినట్లుగా భక్తిగా ఉంటున్నానయ్యా. కానీ ఇదిగో మా అన్న దుష్టుడు, చూడు, కనీసం తమ్ముడని కూడా చూడకుండా ఉన్నది నలుగురు, అమ్మా నాన్న నేను వాడే, ఈ భూమి మీద ఇంకెవరు లేరు, ఈ భూమి అంతా మాదే కదా, నువ్వు ఇచ్చావు మాకు. కానీ నా అన్న, నా తల్లి కడుపున పుట్టిన వాడు నన్ను చంపేశాడు దేవా, మా అన్నే నన్ను చంపేశాడు దేవా. వాడిని చూడయ్యా, వాడు చేసిన దుర్మార్గపు పని చూడయ్యా, సొంత తమ్ముని చంపుకున్నాడయ్యా వాడు. ఇలాంటి వాడికి నువ్వు శిక్ష వేయవా అని దేవుడిని అడుగుతాడు. దేవుడు శిక్ష వేస్తాడు వాడికి, కయ్యూనికి. దేశ దిమ్మరమైపోతావు పో, నీతిమంతుడైన నీ తమ్ముడు నువ్వు చంపావు కాబట్టి నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ నేల కరువుతో నిండిపోద్ది. ఆ నేలంతా కరువే, ఆ నేలంతా శపించబడింది. ఇదిగో నువ్వున్న ఈ నేల, నీ తమ్ముడు నువ్వు చంపావు కాబట్టి, నీతిమంతుడైన నీ తమ్ముడి రక్తం ఈ నేల మీద పడింది కాబట్టి ఇక ఈ నేల నీకు పంట ఇవ్వదు. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, శపింపబడిన వాడివై తిరుగుతావు అని దేవుడు హేబేలు యొక్క రక్తపు మొరవిని అన్న అయిన కయ్యూన్ని శపిస్తాడు. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఆదికాండము 4:25 మనం చదివితే, చదవండి. ఆదికాండం 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని, కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించనని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ మీరేం గుర్తించారు ఈ వచనంలో చదివినప్పుడు? ఇక్కడ మీరు చదివినప్పుడు ఈ వచనంలో ఏం గుర్తించారు నేను చెప్తాను. అందుకే నేను చెప్తూ తర్వాత చదివిస్తే మీకు బాగా అర్థమవుతుంది. హేబేలు కయ్యూను ఇద్దరే ఉన్నారు అప్పుడు పొలంలో. అన్న తీసుకెళ్లి తమ్ముడిని చంపేశాడు, అప్పుడు ఎవరు లేరు. హేబేలు యొక్క రక్తము దేవుడికి మొరపెట్టింది, రైట్. కానీ ఆదాము అవ్వలకి ఈ విషయం తెలియదు అప్పుడు. కానీ తర్వాత దేవుడు తెలియజేశాడు. ఆదాము అవ్వలకి దేవుడు తెలియజేశాడు, వాళ్ళకి తెలిసింది. అందుకే ఇక్కడ హవ్వ ఒక మాట అంటుంది. ఏమంటుంది? కయీను చంపిన హేబేలునకు ప్రతిగా. చూసారా, రహస్యం బయటకు వచ్చేసేది. తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు తన పెద్ద కుమారుడు తన చిన్న కుమారుని చంపేశాడన్న రహస్యం తెలిసిపోయింది. రహస్యాలు ఎప్పుడు దాగవు. దేవుడు బయట పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మన పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. భూమి మీద అన్నా బయటకు వస్తాయి, తీర్పులో అన్నా బయటకు వస్తాయి. కనుక నీతిమంతుడైన హేబేలు యొక్క హత్య దేవుడు దాచలేదు. తన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు దేవుడు చెప్పేశాడు, ఇదిగో నీ కొడుకుని, చిన్న కొడుకుని చంపింది ఎవరో కాదు, మీ పెద్దోడే. నీ కడుపున పుట్టినోడే తన తమ్ముడు చంపుకున్నాడు అని దేవుడు రహస్యాన్ని ఆదాము అవ్వలకి, తల్లిదండ్రులకి చెప్పేశాడు. కనుక హవ్వ అంటుంది ఆ మాట, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా. చూసారా, హవ్వకు తెలిసిపోయింది తాము హేబేలు చంపింది ఎవరని? కయీనని. కనుక రహస్యాలు ఎప్పుడు కూడా దాగవు, దాచడానికి ట్రై చేయబాకండి. హేబేలు జీవితంలో వచ్చి మనం పాఠం నేర్చుకుంటున్నాం. నీతిమంతుని జీవితంలో ఉన్నటువంటి అన్ని కూడా దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. చెప్పింది అన్నే తమ్ముడు చంపాడని,
తర్వాత ఈ హేబేలు గురించి స్వయాన దేవుడే యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ హేబేలు ఎలాంటోడని మత్తయి సువార్త 23:35 మత్తయి సువార్త 23:35 యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యము హేబేలు నీతిమంతుడు అని. చదవండి. మత్తయి సువార్త 23:35 నీతిమంతుడైన హేబేలు చూసారా, యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. మరి నీ గురించి నా గురించి ఏమని చెప్తాడో చెప్పాల్సి వస్తే దేవుడు. ఈరోజు హేబేలు జీవితం గురించి మనం చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. స్వయాన దేవుడే హేబేలు గురించి హేబేలు నీతిమంతుడు అంటున్నాడు. హేబేలు మంచిగా ఆరాధన చేసేవాడు అంటున్నాడు. హేబేలు మంచి దైవ భక్తుడు అంటున్నాడు. హేబేలు నాకు ఇవ్వడంలో గొప్ప మనసున్నవాడు అంటున్నాడు దేవుడు. ఓకేనా? జాగ్రత్తగా హేబేలుని ఏమంటున్నాడు దేవుడు? నీతిమంతుడు అంటున్నాడు. మరి మనల్ని అలా పిలవగలడా దేవుడు? మనం అలాంటి పేరు తెచ్చుకున్నాం ఆ దేవుడి దగ్గర? ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండం. మీరు అనుకుంటున్నారేమో, మరి భక్తుడైనందుకు హేబేలు చనిపోయాడు కదా, చనిపోయి దేవుడి దగ్గరికే వెళ్ళాడు, నరకానికి పోలా. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, దేవుని కొరకు ఏమి ఇచ్చామన్నది ముఖ్యం. ఎంతమంది బంధుమిత్రులు ఉన్నారు, ఎంత బలగం ఉంది, ఎంత అందం ఉన్నది ముఖ్యం కాదు. ఒక రోజున ఈ లోకాన్ని మనం విడవాలన్నది సత్యం. హేబేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, హేబేలు నీతిమంతుడు అని బైబిల్లో రాశాడు. హేబేలు నీతిమంతుడు అని బైబిల్లో రాశాడు. మరి నీ నా జీవిత చరిత్రలో, నీ నా పుస్తకంలో, నీ నా పేజీలో దేవుడు నీ గురించి నా గురించి రాసి ఉంటాడు, ఖచ్చితంగా రాస్తాడు. ఎందుకంటే మన జన్మ జరిగింది, ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. అయితే మనం ఎవరు అని దేవుడు చెప్తాడు. హేబేలు వలె నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అని చెప్తాడా? అందుకే హేబేలు జీవితాన్ని ముందు మనకు ఉంచాడు. చూడు హేబేలు ఎలా బతికాడు, అలా బతికాడు కాబట్టి నేను అతనికి నీతిమంతుడు సర్టిఫికెట్ ఇచ్చాను, నీతిమంతుని బిరుదు ఇచ్చాను. హేబేలును దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. నువ్వు దైవభక్తుడు అయితే, దేవుడు నీకు తెలిస్తే, దేవుడి దృష్టిలో దేవుడు నన్ను ఇలా పిలవాలి అని అనుకోవాలి. లోకం అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత అండి. లోకం మనల్ని పుట్టించలేదు. లోకం దృష్టికి మనం పేదోళ్ళైనా పర్లేదు, అందవిహీనులైనా పర్లేదు, ఏమైనా పర్లేదు. దేవుడి దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి, మంచోలుగా ఉండాలి. కొంతమంది మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళుగా సినిమా యాక్టర్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి, అందగాడు అయిపోవాలి, బాడీ బిల్డర్ అయిపోవాలి, తర్వాత చచ్చి గుంటలోకి పోవాలి. మనుషుల దృష్టిలో కాదు మనం గొప్పగా ఉండాల్సింది, దేవుడి దృష్టిలో. కనుక యేసు ప్రభు హేబేలుని నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు అని బిరుదిచ్చాడు. నిన్ను ఏమంటాడు యేసు ప్రభు? నన్ను ఏమంటాడు? ఇప్పుడు నీకు నాకు బిరుది ఇవ్వాల్సి వస్తే ఏం బిరుదిస్తాడు? ఆలోచించుకోండి. కాబట్టి పాఠం అది. కాబట్టి హేబేలు యొక్క పాట. హేబేలు గురించి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా చూడండి, ఒక భయంకరమైన విషయం ఇక్కడ మనం నేర్చుకుంటాం. హేబేలు గురించి ఒక భయంకరమైన విషయం. హేబేలు గురించే కాదు, నీతిమంతుడైన ప్రతి భక్తుడు గురించి ఒక మంచి విషయం నేర్చుకుంటాం. చూడండి, చదవండి. 23:35 చదవండి. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. జాగ్రత్తనండి అమ్మా.
నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తాన్ని కళ్ళ చూసిన కయీనుకి శాపం తగిలింది. అది మాత్రమే కాదు భూమి మీద రక్తం చిందింపబడిన ప్రతి నీతిమంతుని యొక్క రక్తం యొక్క శాపము భూమి మీద ఉన్న ప్రతి జనాంగానికి వస్తుంది, తరములకు వస్తుంది. ఈ యొక్క కరోనా ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ యొక్క కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ యొక్క ఎండ తీవ్రత ఎందుకు వస్తున్నాయో తెలుసా? భూమి మీద మనుషులు రోగాలతో ఎందుకు బాధపడుతున్నారో తెలుసా? నీతిమంతుల యొక్క రక్తము నిమిత్తము. నీతిమంతుల యొక్క కార్చిన రక్తము అది శాపంగా భూమి మీదకి వస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎవరితో అయినా ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అతడు నీతిమంతుడైతే, అతడు దైవభక్తుడైతే, అతడు పడిన బాధకి రివర్స్ లో నీకు శాపం వచ్చేస్తుంది. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని నీతిమంతుడైన జకర్యా రక్తము వరకు కార్చబడిన ఆ రక్తము నిమిత్తము భూమి మీద ఉన్న మనుషులందరి మీదకి శాపం వస్తుంది. తెలుసా? మనకు వచ్చినటువంటి యొక్క కష్ట పరిస్థితులన్నీ కూడా ఆ నీతిమంతుల యొక్క రక్తం ఒలికిచ్చినందువల్లనే. భూమి మీద మనుషులకు నీతి న్యాయం అంటే ఇష్టపడడం లేదు. నీతిమంతుడు న్యాయవంతుడు అంటే అమాయకుడు వాళ్ళ దృష్టిలో. నీతిమంతుడు అంటే వాళ్ళ దృష్టిలో చేతకానోడు. నీతిమంతుడు అంటే వాడు ఏం చేయలేడు, వాడిని కొట్టినా వాడిని తిట్టినా ఏం చేయలేడు. తాట తీయడానికి దేవుడున్నాడు. నీతిమంతుడు ఏమండవు? నిజమే, నీతిమంతుడు తాగి కొట్టడు, నీతిమంతుడు కత్తితో పొడవడు, నీతిమంతుడు బూతులు మాట్లాడు. మరి ఏం చేస్తాడు? మంచిగా చెప్తాడు, ఓర్చుకుంటాడు, కాముగా ఉంటాడు, నింద పడతాడు. కానీ దాన్ని దేవుడు ఊరుకోడు. సొంత అన్ననే దేశ దిమ్మరిగా చేసి నాశనం చేశాడు దేవుడు. అంతే, కయ్యూరు జీవితం అయిపోయింది, క్లోజ్. కారణము సొంత తమ్ముడైన నీతిమంతుడైన రక్తం ఒలికించినందుకు. గుర్తుపెట్టుకోండి, ఇదొక సబ్జెక్ట్. మనం హేబేలు గురించి చదువుతున్నాం, కానీ ఇదొక అంశం. ఏంటో తెలుసా? నీతిమంతుల యొక్క రక్తంకి సంబంధించిన శాపం భూమి మీద ప్రవహిస్తుంది. ఇదొక అంశం. మళ్ళా లేట్ అయిపోద్ది, మనకి టైం సరిపోద్ది. అదొక సపరేట్ అంశం. ఎప్పుడైనా దీని గురించి చెప్తాను మీకు. భూమి మీద చంపబడిన నీతిమంతుల యొక్క శాపాలు భూమి మీదకి వస్తాయి, దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు కూడా ఒక దైవ భక్తుణ్ణి తేలిగ్గా మాట్లాడడం, ఒక దైవ భక్తుణ్ణి నిర్లక్ష్యం చేయడం చేస్తే ఖచ్చితంగా శాపానికి గురైపోతాడు. వాడు మంచోడు, వాడు ఏం చేయలేడు అని మీరు అనుకుంటారు, అమాయకుడు అనుకుంటారు. దెబ్బ కొట్టేస్తాడు, అదే దెబ్బ, అంతే. ఎప్పుడు కూడా దైవ భక్తుని జోలికి వెళ్ళొద్దు, దైవ భక్తుని జోలికి వెళ్ళకూడదు అని హేబేలు యొక్క రక్తం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ నీతిమంతులందరూ ఏమంటున్నారంటే దేవుడికి మొరపెడుతున్నాడు, దేవా, ఈ దుర్మార్గులైన మనుషులందరూ మేము నీ కోసం బతుకుతుంటే మమ్మల్ని చంపేశారయ్యా, మరి పగ తీర్చుకోవాలంటే దేవుడు అంటున్నాడు, తీర్చుకుంటా. నీ ఇంట్లో ఉన్న సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో ఒక భక్తుణ్ణి, ఏదో ఒక నీతిమంతుణ్ణి ఏదో అన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం సమస్యల్లో పడిపోవడానికి కారణము నీతిమంతుణ్ణి. దేవుడు నీతిమంతుడే, దైవ భక్తుడైన వారిని దేవుడు నీతిమంతుగా తీరుస్తున్నాడు. కాబట్టి అలాంటి వారిని ఏమన్నా ఆ శాపం ఖచ్చితంగా మన జీవితంలో ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎవరికి తెలియదు. దేవుని యొక్క రహస్యాలు ఇవన్నీ, దేవుడు పంపే శాపాలు ఇవన్నీ. తర్వాత గమనిస్తే
హెబ్రీయులకు రాసిన లూకా 11:51 కూడా ఉంది, చదవండి అన్నమాట. లూకా 11:51, లూకా 11:51 చదవండి అన్నమాట. అదే మాట ఉంటుంది, చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనం చదవండి. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమంతయు నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక నీతిమంతుని తిట్టినా, ఒక నీతిమంతుని రక్తం ఒలికించిన దానికి నేను క్వశ్చన్ అడుగుతాను. నీవు నా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఎందుకు ఒక భక్తుని ఈ మాట అన్నావు? ఎందుకు నీతిమంతుడిని చంపావు? నోటి మాటతో కూడా చంపడమే. హత్య అంటే కత్తితో పడవడం కాదు. నోటి మాటతో ఒక భక్తుణ్ణి ఏదన్నా బాధపడేటట్టుగా అనడం కూడా హత్య. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతులందరినీ మీరు చంపారే, ఆ రక్తము నిమిత్తము మిమ్మల్ని అందరినీ కూడా నేను విచారిస్తా. అవును, భూమి మీద మనం బతికే కాలంలో ఏదైనా ఒక దైవభక్తుడిని, ఏదైనా ఒక దైవభక్తురాలని ఎవరైనా అని ఉంటే దాని శాపం ఖచ్చితంగా మన మీద పడుతుంది. దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. అవును, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా మనం ఏమన్నా అనేస్తున్నామా? ఏం చేయలేరులే, మాకేం కాదులే అనుకోని. దేవుడు అంటున్నాడు, నేను విచారిస్తా బిడ్డ. దేవుడు అంటున్నాడు, అతని బాధపడ్డాడు కాబట్టి, అతని రక్తం ఒలికిచ్చావు కాబట్టి నిన్ను నేను శిక్షిస్తా, నీకు నేను శాపం తెస్తా అంటున్నాడు దేవుడు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం? నువ్వు అనుకుంటున్నావేమో అతడు అమాయకుడు, అతను ఏం చేయలేడు. అతని వెనకాల దేవుడు ఉంటాడు. అతని తరపున దేవుడు మాట్లాడతాడు. అతని తరపున దేవుడు చర్య తీసుకుంటాడు. మహా అయితే మనిషి కొడితే ఒక దెబ్బ కొడతాడేమో. దేవుడు కొడితే దెబ్బ సంవత్సరాలు కుటుంబం శాపంలోకి వెళ్తారు. అది అప్పులు బాధో, రోగాలమయమో, హాస్పిటల్ సంపాదించిందంతా హాస్పిటల్లో, సంపాదించిందంతా అప్పులకి. ఏంటిదంతా? కొడుకులు చూస్తే చెడ్డ పేరు తెస్తుంటారు, కూతుర్లు చూస్తే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇదంతా ఏంటో తెలుసా? నీతిమంతుల శాపము యొక్క రక్త ప్రభావం. నీ ఒళ్ళు ఇల్లు కొల్లైపోవడానికి కారణము ఎక్కడో నీతిమంతుడు ఏదో అని ఉంటాం. వచ్చేస్తుంది అంతే. కనుక దేవుడు అన్నాడు, నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త, నీతిమంతుల విషయంలో జాగ్రత్త. నీతిమంతుల రక్తం నిమిత్తం భూమి మీద ఉన్న వారందరికీ దాని ప్రభావం దేవుడు పంపిస్తున్నాడు. అది తుఫాన్ కావచ్చు, కరువు కావచ్చు, రోగాలు కావచ్చు, ఏదైనా కూడా. వాళ్ళు అడుగుతున్నారు దేవుడిని, ప్రభువా నువ్వు చెప్పినట్టు బతికావు, మమ్మల్ని వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, మరి దీనికి పరిష్కారం ఏంటంటే నేను వాళ్ళని కొడతాను. మీరు నేను చెప్పినట్టు బతికారు కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని కొట్టారు కాబట్టి, తిట్టారు కాబట్టి, వాళ్ళ కుటుంబాలు శాపంలో అయిపోయేటట్టు, కరువు కాటకాల్లో ఇబ్బంది అయిపోయేటట్టు, అనారోగ్యంలో పడిపోయేటట్టు నేను చేస్తా. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా నేను చేస్తా, మీ నిమిత్తం అంటున్నాడు దేవుడు. చూసారా? బైబిల్ ఇలా ధ్యానించాలి. కనుక నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తము నిమిత్తము, నీతిమంతుల నిమిత్తము ఖచ్చితంగా భూమి మీద దాని ప్రభావాలు ఉంటాయి. ఇంకో మాట చదువుకుందాం. హెబ్రీ 11:4 చదవము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసుల జాబితాలో, పరలోకానికి వెళ్ళే జాబితాలో మొట్టమొదటి పేరు హేబేల్దే. పరలోకానికి వెళ్ళే జాబితాలో మొట్టమొదటి పేరు, విశ్వాసుల జాబితాలో అక్కడ ఉంది. అక్కడ రాయబడిన పేరు చెప్తున్నా నేను.
మొట్టమొదటి పేరు హేబేల్దే. తర్వాత హేబేలు మంచి విశ్వాసి అని రాయబడింది. విశ్వాసి కాబట్టే కదా దేవుడికి అర్పణ ఇస్తున్నాడు. విశ్వాసి కాబట్టే కదా దేవుడిని ఘనపరుస్తున్నాడు. అమ్మో, ఇదంతా నా దేవుడిదే, నా శరీరం నా దేవుడిదే, నా ఆత్మ నా దేవుడిదే, ఇచ్చిందంతా దేవుడిదే. ఇలా నువ్వు అనుకుంటున్నావా? నీ రాబడి అంతటిలో దేవుడు నీకు ఇచ్చిన శక్తి అంతటిలో శక్తి వంచన లేకుండా ఇదంతా దేవుడిచ్చిందే కాబట్టి దేవుడికే చెందాలి, దేవుడికే ఎక్కువ భాగం ఇవ్వాలి అనుకోవడమే అర్పణ, ఆరాధన, దేవుణ్ణి ఘనపరచడం. విశ్వాసి లక్షణాలు అవే. దేవుణ్ణి ఒకడు నమ్మాడు అంటే దేవుడిని కనపరుస్తాడు కదా. దేవుణ్ణి ఒకడు నమ్మాడంటే దేవుడు చెప్పినట్టు చేస్తాడు కదా. హేబేలు మంచి విశ్వాసి అట, హేబేలు మంచి ఆరాధకుడు, హేబేలు నీతిమంతుడు, హేబేలు మంచి విశ్వాసి. హేబేలు ప్రార్థన చేస్తే భూమి మీదకి శాపం వస్తుంది. తర్వాత హేబేలు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడికి శ్రేష్టమైన బలి అర్పణించాడు. హేబేలు విశ్వాసం ద్వారానే నీతిమంతుడు. ఇందాక మిమ్మల్ని అడిగాను నేను, మనల్ని దేవుడు నీతిమంతుడు అని చెప్పగలడా అంటే దేన్ని బట్టి నీతిమంతుడు అని చెప్తాడంటే దేవుడు ఒకడు విశ్వాసి అయితేనే దేవుడు అతనికి నీతిమంతుడు అంటాడు. జీతం ఎప్పుడు వస్తుందమ్మా? పని చేసినప్పుడు. పాస్ అయ్యానని సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? పరీక్ష రాసినప్పుడు. నీతిమంతుడు అనే సర్టిఫికేట్ రావాలి అంటే వాడు విశ్వాసి కావాలంట. విశ్వాసి అంటే ఎవరు? దేవుణ్ణి అవమానపరిచేవాడు కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు కాదు, కనిష్టసారం బతుకుతూ ఏదో అప్పుడప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు విశ్వాసి కాడు, నీతిమంతుడు కాడు. అలాంటి వాళ్ళు గ్రంథంలో రాయబడరు, అలాంటి వాళ్ళు పరలోకం వెళ్ళరు, అలాంటి వాళ్ళు విశ్వాసుల జాబితాలో ఉండరు. దేవుడు నీతిమంతుడు అనాలి అంటే వాడు విశ్వాసి అయి ఉండాలి. చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. హేబేలు 11:4. హెబ్రీ 11:4. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఆగండమ్మా, కయీను దేవునికి శ్రేష్టమైన బలి అర్పించలేదట. కులుకుంటూ ఇదంతా దేవుడికి ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, అయినా దేవుడు ఏమన్నా తింటాడా, ఇలా అనుకొని దేవుడికి ఇచ్చేవాడు కయీను. సాతానుతో సంబంధి ఇచ్చేవాడు కయీను. అంటే కొంత పాపము ఏదో ఒకటి 2 పన్నులు దేవుడికి అంట. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దేవుడు మన ఇష్టానుసారంగా బతకడమే. కనుక కయీను అర్పణ దేవుడు తీసుకోవాలి. మీలో ఎవరైనా నేను ఆదివారం ఎప్పుడైనా ఒకసారి ఆదివారం వచ్చి కొంత ఇస్తున్నాను అంటే అది దేవుడికి ఇష్టమైనా కాదు ఒకసారి చూసుకో. కయీను అర్పణ దేవుడు ఇచ్చాడు కానీ స్వీకరించలేదు. కారణము కయీను జీవితం బాలేదు, కయీను మనస్సు బాగలేదు. మన మనస్సు మంచిగా లేకుండా మనం ఇచ్చేదంతా కూడా దేవుని అకౌంట్లోకి చేరదు. మనం దేవుని విషయంలో లక్ష్యం పెట్టకుండా, మనం దేవుణ్ణి ఘనపరచకుండా, మనం దేవుణ్ణి ప్రేమించకుండా మనం చేసే భక్తి కాదు. మనల్ని దేవుడు నీతిమంతుడు అన్నాడు. కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడట హేబేలు. నువ్వు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పిస్తున్నావా? ఆదివారం కయీను కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కయీను కంటే దేవుడికి ఎక్కువగా ఇస్తున్నావా? కయీను కంటే గొప్పగా దేవుడిని మనసులో అనుకొని నా దేవుడే గొప్ప అనుకొని దేవుడి కోసం బతుకుతున్నావా? హేబేలు కయీను కంటే, అన్న కంటే, అసలు అన్నను చూసి హేబేలు ఏమనుకోవాలి? మా అన్నే చెడిపోయాడు, తమ్ముడిని నేను చిన్నోడిని, నేను ఎందుకు చెడిపోకూడదు అనుకోవాలా? అన్నైతే ఏంటి, ఎవడైతే ఏంటి, వాడు చెడిపోయాడు, వాడు సాతాను సంబంధం అయ్యాడు, నేను ఎందుకు అవ్వాలి? నేను దేవుణ్ణి సంబంధిని.
మనలో చాలా మంది అంటుంటారు, పిల్లలు అంటారు, పెద్దోళ్ళు మీరే తప్పు చేస్తున్నారు కదా, పెద్దోళ్ళు తప్పు చేస్తే నువ్వు చేయమని ఎవడు చెప్పాడు నీకు? వాడిని నరకానికి పోతావు, నువ్వు కూడా పోతావా? పోతావా? పెద్దలైనా చిన్నలైనా ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిందే. హేబేలు తన అన్న చెడు జీవితాన్ని చూసుకొని తన జీవితాన్ని చెడగొట్టుకోవాలా. మంచి భక్తుడు, చూడండి ఒకసారి హేబేలు జీవితంలో నేర్చుకుంటున్నాం. పాపం చేస్తున్న తన అన్న జీవితాన్ని చూసి చెడిపోలా, నేను కూడా అలా అవ్వాలి అనుకోలేదు. వాడైతే అయ్యాడు, నేను ఎందుకు అవ్వాలి అనుకున్నాడు. మన కళ్ళ ముందున్న వారిలో ఎవడైనా చెడిపోయిన జీవితం జీవిస్తుంటే వాడిని చూసుకొని మనం కూడా సాగుగా దాన్ని పెట్టుకోకూడదు. అది ఎలాంటిదో తెలుసా? ఆడికంటే మనం చెడ్డడం అని అర్థం. అవకాశం వచ్చింది కాబట్టి చెడిపోతున్నాం అని అర్థం. వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు ఎందుకు చేయాలి? వాడు చేశాడు కాబట్టి చేశాడు అండవు తప్పు. దేవుడు నీకు చెప్పాడుగా చేయొద్దని. నువ్వు దేవుడికి ఎంత విలువ ఇచ్చావు, అది మెయిన్. కనుక ఎవరైనా తప్పు చేస్తుంటే పలానోడు తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా తప్పు చేస్తున్నానంటే అది దుర్మార్గం. అది దేవుడు అంటే భయం లేకపోవడం, అది కావాలని సాతానుతో చేరడం. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. చదవండి ఇంకా తర్వాత 11:4 చదువుతున్నాం. సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము దేవుడి చేత పొందెను. చూసారా? విశ్వాసమును బట్టి దేవుడు నీతిమంతుడు అన్నాడు. అతడు ఇచ్చే విధానాన్ని బట్టి బలి అర్పణ దేవుడి కోసం శ్రేష్టమైనవి, మంచివి, కొవ్వినవి, తొలిచూలున పుట్టినవి. దేవుని భాగం ఇది. నువ్వు దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ భాగం ఎలా ఉందో ఒకసారి చూడు. నువ్వు దేవుడికి ఇచ్చే సమయం ఆ భాగం ఎంత? నువ్వు దేవుడి కోసం చేసే పని ఆ భాగం ఎంత? ఏమండి, మనుషుల కంటే దేవుడు తక్కువగానా? డబ్బు కంటే దేవుడు తక్కువనా? మన ప్రాణం కంటే దేవుడు తక్కువ? మన శరీరం కంటే దేవుడు తక్కువ? వీటి కోసం మనం దేవుణ్ణి విడిచిపెట్టడం లేదా? వీటి కోసం మనం ఆరాధన విడిచిపెట్టడం లేదా? వీటి కోసం మనం దేవుడికి ఇవ్వడం మానేసి ఇంటోల కోసం ఇవ్వడం లేదా? మన భాగం చూడండి, మన మనసు చూడండి, మన ఆరాధన, మన విశ్వాసం చూడండి ఎలా ఉందో. హేబేల్లా ఉందా? హేబేల్లా ఉందా మన విశ్వాసం? హేబేల్లా ఉంటేనే మనల్ని నీతిమంతుడు, నీతిమంతురాలు అంటాడు దేవుడు. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసా? ఇది నేను దేవునికి ఇస్తున్నాను అంటే గొప్ప దేవుడికి ఇస్తున్నాను, గొప్పగా అది ఉండాలి. దేవుడి కోసం గొప్పగా బతకాలి, దేవుడి కోసం గొప్పగా చదవాలి, దేవుడి కోసం అమ్మా నాన్న కోసం కాదండి, దేవుడి కోసం బైబిల్ చదవడం కోసం చదవాలి. ఉద్యోగం కోసం కాదు. 60 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా తన్ని తగలేసి పింఛన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. 60 సంవత్సరాల తర్వాత నువ్వు నా పనికి రావంటది గవర్నమెంట్. కనుక చదువుకోవాల్సి ఏ పని చేసినా అది దేవుని కోసం మనం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? గొప్పగా చెయ్యాలి. దేవుడు ఎంతటి వాడో ఆలోచించుకొని ఆ పని చేయాలి. నువ్వు వచ్చేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడైనా, మందిరంలో కూర్చున్నప్పుడైనా, పాడేటప్పుడైనా, వినేటప్పుడైనా, ఆరాధించేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా గొప్ప దేవునికి నేను చేస్తున్నానని అనుకొని చెయ్యాలి. ఉన్నతమైన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడికి నేను ఇస్తున్నాను, ఆ దేవుని ముందు నేను కూర్చున్నాను, ఇలా అనుకొని భక్తి చేస్తే ఆ భక్తి బైబిల్లో ఎక్కింది హేబేలు. సుమారు 100 సంవత్సరాల నుంచి ఈ హేబేలు గురించి బైబిల్లో ప్రతి చర్చిలో మాట్లాడుకుంటున్నారు.
చివరికి ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ 12:24 చదవండి. అదే హెబ్రీ 12:24. 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మలి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు. ఇంకొక ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. యేసు ప్రభుకి హేబేలుకున్న తేడా చెప్పాడు ఇక్కడ. జాగ్రత్తగా హేబేలు కాచిన రక్తానికి యేసు ప్రభు కాచిన రక్తానికి డిఫరెన్స్ చూపించాడు. హేబేలు నీతిమంతుడే, కానీ హేబేలు యేసు ప్రభులాగా చేయలేదు. ఏం చేయలేదో చెప్తాను నేను. హేబేలు ఏం చేశాడంటే, తన అన్న తనను చంపేసినప్పుడు తన అన్నని వాడిని శిక్షించమని దేవుడికి మొరపెట్టాడు హేబేలు. మా అన్న నన్ను చంపేశాడు, నువ్వు చెప్పినట్టు నీతిగానే బతుకుతున్నా, నేనేం పాపం చేయడం లేదు, అయినా నీతిగా బతుకుతున్నా నన్ను అన్న చంపేశాడు, వాడిని శిక్షించమని హేబేలు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు నీతిమంతుడైన హేబేలు మొర విన్నాడు. నీతిమంతుడు కనుక విన్నాడు. విని కయ్యన్ని శపించేశాడు. కయ్యను దేశదిమ్మరై తిరిగిపోయాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు రక్తం యొక్క గొప్పతనం ఏంటి వింటున్నారా? హేబేలు యొక్క రక్తానికి యేసు ప్రభు యొక్క రక్తానికి తేడా చెప్తానని. యేసు ప్రభు యొక్క రక్తం శరీరం ఇక్కడ రోజు మనం ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? చాలా మందికి తెలియదండి దీని అర్థం పరమార్థం. దూరమైపోతారు. బుద్ధిహీనులు, శాపగ్రస్తులు, సాతాను సంబంధులు. చెప్తానండి రహస్యం, ఎప్పుడు వినని రహస్యం. హేబేలు నీతిమంతుడైన హేబేలు రక్తము తనను కొట్టిన తన అన్నను శిక్ష మంచమని చెబితే, మనుషులందరికంటే నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసు ప్రభుని మనుషులందరూ చంపితే ఆయన నుండి వచ్చిన రక్తం, ఆ రక్తం ఏమంటుందో తెలుసా? ఆయన చంపేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని తండ్రికి నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క రక్తం మొరపెడుతుంది. మనిషి అయిన హేబేలు తనను కొట్టిన అన్నని శిక్షించమంటే, దేవుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము పాపం చేసిన వాళ్ళందరినీ, అయ్యా ఈ రక్తం తీసుకుంటున్నారు, ఈ రక్తంతో నా రక్తంతో వాళ్ళని కడుగు, నా రక్తంతో వాళ్ళని పవిత్రపరచు, నా రక్తం నుంచి వాళ్ళకి ఎటువంటి ఇది కడగకుండా నా రక్తం ద్వారా క్షమాపణ దయచేయి అని యేసు ప్రభు యొక్క రక్తము మనుషులను క్షమిస్తుంది, మనుషుల పాపాలను క్షమిస్తుంది. కనుక అక్కడ రాసి ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారా? హేబేలు రక్తానికి యేసు ప్రభు రక్తానికి ఎంత తేడా ఉందో. అలాంటి ఈ రక్తం యొక్క విలువ ఎవడికి తెలిసింది? ఎంతమందికి తెలిసింది? ఈ రక్తం తీసుకునేటప్పుడు ఆ రక్తం ఏమంటుందో తెలుసా? ఇది యేసు రక్తం. యేసు రక్తం ఏమంటుందో తెలుసా? తండ్రి, నా బిడ్డ తీసుకుంటున్నాడు నా రక్తాన్ని, దయతో వాడు చేసిన పాపాలన్నీ క్షమించు. దీనికి ఉదాహరణ మీకు చెప్తాను. యేసు ప్రభు యొక్క కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అయితే నీతిమంతుడిని ఏమన్నా చేస్తే చంపేసేవాళ్ళు. కొత్త నిబంధనకు వచ్చేసేసరికి స్టెఫన్ని రాళ్ళతో కొట్టేటప్పుడు స్టెఫన్ ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు నన్ను రాళ్ళతో కొడుతున్నాడు కనుక వీళ్ళందరినీ శపించే అన్లా. ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు స్టెఫెన్. చూసారా? యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క భక్తుల మనస్సు ఎలా ఉందో? శిక్షించమని కోరడం లేదు, క్షమించి మార్చయ్యా తమను చంపిన వారిని. పాత నిబంధనకి కొత్త నిబంధనకున్న తేడా అదే. పాత నిబంధనలో తప్పు చేస్తే రాత కూడా చంపేసేవాడు. కొత్త నిబంధనలో కృప వచ్చింది, క్షమాపణ వచ్చింది యేసు ప్రభు ద్వారా. ఇంత గొప్ప ప్రేమామయుడు, ఇంత గొప్ప క్షమించే రక్తాన్ని ఇక్కడ పెట్టుకొని జనం ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుంది. క్షమించే ఈ రక్తాన్ని, ఈ రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం మొరపెట్టింది.
మొరపెట్టింది శిక్షించమని, యేసు రక్తం మొరపెడుతుంది క్షమించమని. ఇంత గొప్ప శరీరం రక్తం మన మధ్య ఉంటే ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఓకేనా? కనుక నీతిమంతుడైన హేబేలైన యేసు ప్రభుకి సాటిరాడు. యేసు ప్రభు కంటే గొప్పోడు కాదు, మంచోడే హేబేలు. కానీ పాపాలు కొడగడానికి హేబేలు యొక్క రక్తము పనికి రాదు. కానీ హేబేలులా జీవించాలి, ఆరాధించాలి, హేబేలు వలె ప్రార్థన చేయాలి, హేబేలు వలె దేవునికి ఇవ్వాలి, హేబేలు వలె నీతిమంతుడా అని అనిపించుకోవాలి మనం. హేబేలు నరకానికి వెళ్ళలేదు, పరదేశికి వెళ్ళాడు. ఓకే? కనుక హేబేలు జీవితంలో ముఖ్యమైన మాటలు కొన్ని చెప్తున్నాను ముగిస్తూ. హేబేలు మంచి విశ్వాసి, హేబేలు మంచి దైవ భక్తుడు, హేబేలు నీతిమంతుడు, హేబేలు దేవుణ్ణి గొప్పగా అనుకొని ఇచ్చేవాడు. ఇచ్చేటప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకొని ఇచ్చేవాడట. దేవుడు ఎంతటి వాడో, దేవుడు నాకు ఎంత ఇచ్చాడో అనుకొని ఇచ్చేవాడట. హేబేలు పరదేశకు చేరుకున్నాడు. హేబేలు జీవితం నుండి దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఇవన్నీ. నోట్స్ రాసుకున్నారా? ఓకేనా? దేవుడికి మహిమ కలుగుతుంది.